ప్రభు నేర్చుకున్నాను మీ అందరిని శుభావందండి. ఈరోజు దేవుని వాగ్దాన యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్పేసి దేవుడు చిన్న వాగ్దానం అర్ధరాత్రి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన దేవుని ఎప్పుడు దేవుడి వాగ్దానం చేయించి వెంటనే షాడోస్ పెట్టిన చూడండి. ఇక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాసిరండి. ఇంకా ఉపాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదా, ఏ విధంగా చేస్తున్నాం అన్నమాట. దేవుడు మరి ఇక్కడ కన్న వాటిని విన్న వాటిని అందరూ తెలియచేయమన్నారు కదండి. అందుకని ఇక్కడ మరి అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాగ్దానం చూపించారు. ఇక్కడ దానికి రెఫరెన్స్లు చూస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నీ జనులందరూ నీతిమంతులై ఎందురు, నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగానే ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు అంటున్నారండి. అంటే ఆయన వారి రక్త సంబంధికులు అన్నమాట, మన బిడ్డలను మన ప్రియులైన వారు అందరూ కూడా మరి ఇక్కడ ఏమంటున్నారంటే నీతిమంతులు ఉంటారంట. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా ఉంటారంటున్నారు, నేను చేసిన పనిగా ఉంటారన్నారు, వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. మందిరంలో నాటబడిన వారు ఉంటారంట, మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారంట. అంటే దేవునిలో ఆశీర్వాదాలతో వర్ధిల్లుతారని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన పరలోకమందున్న నా తండ్రి వాటిని ప్రతి మొక్కయు అంటే నాటని పరలోకమందున తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడిన అంటున్నారు అనమాట. ఆయన నాటిన మొక్కలైతే ఆయన ఆవరణంలో వర్ధిల్లుతూ ఉంటారంట ఆశీర్వాదాలతో. ఆయన నాటని ప్రతి మొక్క కూడా మరి పెళ్ళగింపబడతాయి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 1-5 వచనాల్లో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటున్నారనమాట. మన దేవుడు నిజమైన ద్రాక్షవల్లి అనమాట. ఆయన తండ్రి వ్యవసాయకుడు అంటున్నారు ఇక్కడ. మరి ద్రాక్షవల్లిని నేను అంటున్నారు, తీగలు మనం అంటున్నారు. ఎవరైతే మరి దేవునిలో మనం నిలిచి ఉంటామో, ఎవరైతే ఆయనతో హత్తుకుని ఉంటామో, ఆయన హృదయంలో బదిలిపరుచుకుంటామో, ఎవరి ఎంతో నిలిచి ఉంటామో ఆయన వారి హృదయంలో ఆయన ఉంటారంటున్నారు. వాళ్ళు బహుగా ఫలిస్తారన్నారు, అభివృద్ధి చెందుతారన్నారు అని చెప్పి. ఇంకా నాకు మీరు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయకాలం జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయగా వచ్చును అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేవుడు గొప్ప బహుమానం మనకు ఇస్తానని ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ఆలస్యమైన తప్పక నెరవేరుద్ది అంటున్నారు. అది ఏ విషయమైనా కావచ్చు అంటున్నారు. మరి పిల్లల కోసమా, లేకపోతే ఇంకా వివాహం కోసమా, లేదా జాబ్ కోసమా, ఆర్థిక పరిస్థితులైనా, ఇంకా అనారోగ్యంతో ఉన్న అనారోగ్యం తీసేస్తాను అని అంటున్నారు. ఇవన్నీ కూడా మరి పిల్లలు ఇస్తానంటున్నారు, జాబ్ ఇస్తానంటున్నారు. మరి ఇంకా ఆరోగ్యం ఇస్తానంటున్నారు. ఇంకా వివాహం జరగలేదు, వివాహం జరుగుతానంటున్నారు. అది ఆలస్యమైన కానీ నేను తప్పక నెరవేరుస్తాను, దాని కొరకు కనిపెట్టుకుని మనం ప్రార్థన చేయమని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అనమాట. తప్పక జరుగుద్దని మాట్లాడుతున్నారు. ఆలస్యమైన జరుగుద్ది, నేను ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అనమాట. ఇంకా గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన అంటున్నారన్నమాట. ఆయన మరి కాలం పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు మరి ఒక స్త్రీకి ఆయన కుమారునిగా జన్మించి మన కోసం అనమాట స్త్రీ యందు పుట్టారన్నమాట. మనల్ని దత్తపుత్రులుగా కావాలని ధర్మశాస్త్రానికి లోబడ్డారనమాట. విమోచించుటకై మనల్ని ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయినమాట దేవుడు మన కోసం అనమాట. స్త్రీకి జన్మించి మానవ అవతారం ఎత్తి మన కోసం భూలోకం దిగి వచ్చిన దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా ఆదికాండము 12వ అధ్యాయము
రెండవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు అని అంటున్నారనమాట. మనల్ని గొప్ప జనంగా చేస్తానంటున్నారు, మనం ఆస్వాదిస్తా అంటున్నారు, మన నామాన్ని గొప్ప చేస్తా అంటున్నారు అనమాట. మనందరినీ కూడా మన రక్త సంబంధులు, మన అయిన వారందరినీ, మన ప్రియులైన వారందరినీ, మన బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. మనం గొప్ప జనం చేసి మనం ఆశీర్వాదంగా ఉంటాం అందరికీ అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతానమాట. ఇంకెందుకంటే భయం ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. మౌన్నత సత్కంతరకరమైన నామగాల స్థుతిస్తున్నా తండ్రి. అమిత ప్రపంచ తగ్గిపెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకోండి. తగ్గిపెట్టి అవసరం అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చిన మంచి దేశాలు తిరగండి. ఉద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సు వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదలతో కొన్ని వదచండి. కొన్ని వారు లేతండి. రక్షణ తెచ్చి మారు మనసు తెచ్చండి. యవనస్తులను బలపరచండి. యవన కాలం మీ కాడి మీద కూర్చోకండి. ఇతరులకు రానియే మీరు ఇచ్చండి. మీ అందస్తు బిడ్డ కూర్చోమని ఎత్తబిడ్డలకు రెండు బాగా దయచేయమని మా ప్రభు పీరచుడిని క్రీస్తు పరిశుద్ధమైన అవునా అడిగి వేడుకుంటూ ప్రతిస్తాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయత్నం మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.